కాకినాడ జేఎన్టీయూకే ప్రాంగణంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థుల సౌకర్యార్థం ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ ఆలోచనతో ఏర్పాటు చేసిన ఫ్రీ బుక్ ద బుక్ బఫే కార్యక్రమాన్ని ప్రారంభించారు. యూసీఈకే ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎన్ మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేగా గౌరవ అతిథులుగా రెక్టార్ ప్రొఫెసర్ కెవి రమణ, ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి రవీంద్రనాథ్, ఓఎస్టీ ప్రొఫెసర్ డి కోటేశ్వరరావులు విచ్చేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఫ్రాన్స్ దేశంలోని ఓపెన్ లైబ్రరీని స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ప్రపంచ నాయకులు అందరూ గొప్ప పాఠకులని, ప్రస్తుత తరుణంలో ఫేస్బుక్ అలవాటు పడిన విద్యార్థులు పుస్తక పఠనాన్ని విస్మరిస్తున్నారన్నారు. పుస్తక పఠనంపై ఆసక్తి కలిగించేలా ఈ ఫ్రీ బుక్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. రెక్టర్ ప్రొఫెసర్ కెవి రమణ మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పఠనంపై దృష్టి సారిస్తే జ్ఞానాన్ని సముపార్జించడంతో పాటు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రొఫెసర్ పి సుబ్బారావు, ప్రొఫెసర్ కె రాము, ప్రొఫెసర్ ఏఎం ప్రసాద్, ప్రొఫెసర్ ఎం కృష్ణప్రసాద్, మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ రాజు, అసిస్టెంట్ లైబ్రేరియన్ బి వెంకటేశ్వరరావు, బోధన మరియు బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బైబిల్ అన్న డిక్షనరీ మీనింగ్ బుక్ కాబట్టి ఇది బుక్స్ ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి దీనికి ఫ్రీ బిల్ అని పేరు పెట్టడం జరిగింది. ఇది మా స్టూడెంట్సే సజెస్ట్ చేశారు. దీనికి బుక్ బఫే అనే క్యాప్షన్తో ఇది చేసాం. దీని యొక్క ప్రధానమైన కాన్సెప్ట్ ఏంటంటే మనకి చాలామంది కాంప్లిమెంట్ కాపీస్, తర్వాత వాళ్ళకి ఓల్డ్ బుక్స్, టీచర్లు అందరూ కూడా బోల్డ్ బుక్స్ డొనేట్ చేసేస్తూ ఉంటారు. వాటన్నిటినీ మేము ఇక్కడ లైబ్రరీలో పెడతాం. ప్రతిరోజు స్టూడెంట్స్ వాటిని చూసి చదువుకుని మళ్ళీ అక్కడే రిటర్న్ చేసేయాలి. కానీ సాటర్డే మటుకు 2 hours టైంలో స్టూడెంట్ తనకు కావలసిన ఏదైనా ఒక మంచి పుస్తకాన్ని అతను ప్రొసెస్ చేసుకోవచ్చు, దాన్ని తీసుకోవచ్చు, ఫ్రీగా తీసుకుని వెళ్ళొచ్చు అనమాట. ఆ టైప్ ఆఫ్ ఇది ఇవాళ స్టార్ట్ చేసాం. ఇవాళ ఫస్ట్ డే కాబట్టి సాటర్డే జరిగినట్టుగానే ఇవాళ కూడా బుక్స్ ఇవ్వడం జరిగింది. సుమారు ఒక 300 బుక్స్ దాకా ఇక్కడ ఇవాళ డిస్ప్లే చేసాం. చాలా కొన్ని పుస్తకాలు అయితే 800-900 రూపీస్ కాస్ట్లీ బుక్స్ కూడా ఉన్నాయి, టెక్నికల్ ఉన్నాయి, జనరల్ కూడా ఉన్నాయి. దాని ఇవాళ స్టూడెంట్స్ అందరూ రావడం, వాటిని చాలా హ్యాపీగా తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మిగతా చాలా చోట్ల మా 160 ఎఫిలియేటెడ్ కాలేజెస్ అన్నింటిలోనూ కూడా ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ రావాలని, ప్రతి కాలేజీలోనూ రావాలని, దేశం అంతటా ఇది ఈ టైప్ ఆఫ్ ఇది వస్తే ఒక చోట తీసుకున్న పుస్తకం నువ్వు చదివేసిన తర్వాత మళ్ళీ ఇంకో చోట ఇచ్చేయచ్చు నువ్వు. ఆ విధంగా ఒక మంచి కల్చర్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఫ్రీ బుక్ బఫే అనే కాన్సెప్ట్తో ఇది డెవలప్ చేస్తున్నాం. ఎవ్రీ సాటర్డే బుక్స్ అందుబాటులో ఉంటాయి. జేఎన్టీయూకి సంబంధించిన 160 కాలేజీలో ఉన్న 2 లక్షల మంది స్టూడెంట్స్ మా వాళ్ళే కాబట్టి ఎనీ స్టూడెంట్, దిస్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎనీ స్టూడెంట్. ఏ గుడ్ టీచర్ ఈజ్ ది ఫస్ట్ స్టూడెంట్ ఆఫ్ ఎ క్లాస్ అన్నారు కాబట్టి టీచర్స్ కూడా ఇందులో భాగస్వాములు కావచ్చు, వాళ్ళు డొనేట్ చేయొచ్చు, తీసుకుని వెళ్ళొచ్చు. సో ఆ కాన్సెప్ట్తో ఇది స్టార్ట్ చేసాం. ఇవాళ బిగినింగ్లో స్టార్ట్ చేసాం కాబట్టి చిన్న ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చేమో, కానీ ఐఎమ్ షూర్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం విత్ ఇన్ ఎ ఫ్యూ మంత్స్ ఆర్ ఇయర్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు చాలా ఒక నోబుల్ యాక్టివిటీగా ఇది మొత్తం దేశం అంతా ప్రాగుతుందని నా యొక్క అపార నమ్మకం. దీన్ని విజయవంతం చేసినందుకు అందరికీ, ముఖ్యంగా స్టూడెంట్స్కి